హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రాసమన్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి టేస్టీగా హోమ్ స్టైల్లో చేసేద్దాం. ముందుగా నూడిల్స్ ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా వెడల్పుగా అంటే లోతు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉన్న ముకుడుని పెట్టేసుకోండి. ముందుగా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చుట్టుపక్కల ఎందుకన్నానంటే ఎగ్స్ని పగలగొట్టి వేసినప్పుడు ఆయిల్ లేని ప్లేస్లో పడితే కనుక ఎగ్స్ ముకుడికి అంటుకుంటాయి. అందుకే ఇలా చుట్టుపక్కల ఆయిల్తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి ముకుడికి అంటుకోకుండా ఈజీగా పైకి వచ్చేస్తాయి. మీకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఒక నలుగురికి సరిపోయేలాగా ఎగ్ నూడిల్స్ని చేస్తున్నాను. దీనికోసం నేను 6 ఎగ్స్ని వేశాను. సో ఎగ్స్ని వేసిన వెంటనే కలపకుండా కాస్త ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఇలా అంటూ ఉండాలి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఇంకా మిరియాల పొడి. నేను ముందుగానే నూడిల్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. అయితే నీళ్లు మరిగిన తర్వాత దాంట్లోకి కాస్త ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో మీకు కావాల్సిన నూడిల్స్ వేసేసుకొని మరీ మెత్తగా ఉన్నప్పుడు కాకుండా కాస్త పలుకుగా ఉన్నప్పుడే తీసేసుకొని చన్నీళ్ళలో వేసుకోవాలి. నీళ్లు పోయేటట్టుగా దాన్ని ఒక స్టెయినర్లో వేసేసుకొని కంప్లీట్గా డ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. డ్రై అవుతుండగా కొద్దిగా ఆయిల్ వేస్తే మనకు నూడిల్స్ అనేవి ఒకదాంతో ఒకటి అంటుకోకుండా విడివిడిగా మనకు కలుపుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా అంటుకోవు, లేదంటే ముద్దలాగా వచ్చేస్తాయి. ఎగ్ని ముక్కలుగా పెద్ద ముక్కలుగా చేసేసుకొని దాన్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ముకుడులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే టేస్టీగా అనిపిస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి మనం వేరే ఏ కారం యాడ్ చేయట్లేదు. మీకు కావాలనిపిస్తే కాస్త రెడ్ చిల్లీని మనం నూడిల్స్ వేసి టేస్ట్ చూసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొడుగ్గా సన్నగా కట్ చేసిన క్యాబేజ్ తురుమును వేసుకోండి. క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, నేను వేయలేదు. సో ఏ వెజిటబుల్స్ అయినా బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే క్యాబేజ్ అనేది తొందరగా మెత్తపడుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు సోయా సాస్ని వేసుకోండి. నేను కొద్దిగానే వేస్తున్నాను. అలాగే కొద్దిగా వెనిగర్, అలాగే వీటితో పాటు రెడ్ చిల్లీ సాస్ని వేసాను. ఇప్పుడు కొద్దిగా టమాటో కెచప్ని వేసుకోండి. కంప్లీట్గా క్యాబేజీకి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లో చేస్తాం కాబట్టి కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి స్టెయినర్లో వేసుకున్న నూడిల్స్ని వేసుకోండి. నూడిల్స్ ఎంత పొడిగా ఉంటే అంత టేస్టీగా అనిపిస్తాయి. ముద్దగా అనిపిస్తే మనకు ఎంత టేస్టీగా చేసినా కూడా అస్సలు బాగోవు. కాబట్టి ఇలా నూడిల్స్ పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. సో 2 స్పూన్లతో అంటే 2 గంటలతో ఇలా కలుపుతూ ఉంటే మనకి నూడిల్స్ అనేవి ఎక్కువ మెత్తగా కాకుండా ముద్దలాగా ఉండకుండా విడివిడిగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. నూడిల్స్కి కర్రీ అంతా పట్టేసిన తర్వాత చివర్లో ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసేసి నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో మీరు కారం చూసుకోండి. తక్కువగా అనిపిస్తే చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. ఉప్పుని ఆల్రెడీ నేను క్యాబేజీ వేసినప్పుడే వేశాను. మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇదే స్టేజ్లో కాస్త స్ప్రింకిల్ చేసుకోండి. కంపల్సరీగా ఉప్పు కంప్లీట్గా కలిసేలా కలుపుకోవాలి, లేదంటే మనకి తింటూ ఉన్నప్పుడు ఉప్పు తగులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెజిటేబుల్స్ వేసినప్పుడే ఉప్పుని
సరిపడా వేసేసుకుంటే మనకి నూడిల్స్తో చక్కగా కలిసిపోతుంది. ఈవినింగ్ పిల్లలకి చాలా మంచి స్నాక్ అండి. డిన్నర్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఇలా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ని తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, తింటున్నప్పుడు కూడా టేస్ట్ అది చాలా బాగుంది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా? కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని హెల్దీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.